ఈరోజు మనం చింతలూరు నూకాంబిక అమ్మవారి గురించి తెలుసుకుందాం. ఈ ఊరు మా పుట్టిల్లు. సుమారు 2.5 శతాబ్దాల క్రితం అక్కడ గ్రామకరణం గారి కలలో అమ్మవారు కనిపించి తనని అరటినారతో చేసిన ఉయ్యాలలో తనని ఊపమని, తన మూల విగ్రహం ఎక్కడ పడితే అక్కడ ఆలయ నిర్మాణం చేయమని చెప్పిందట. గ్రామస్తులు పూజించే అమ్మవారి విగ్రహం అరటినార ఉయ్యాలలో పెట్టి ఊపితే ఒక పాల చెట్టు సమీపంలో పడింది. ఆ తర్వాత ఆ చెట్టు సమీపంలో ఆలయ నిర్మాణం పిఠాపురం జమీందారు గారి సహాయంతో జరిగింది. ఆ గ్రామకరణం గారి ఇంటి పేరుతో చింతలూరు గ్రామ పేరుగా మారింది అని చెబుతారు. ఆ పాల చెట్టు 1962వ సంవత్సరం వరకు ఉందిట. ఇక్కడ ప్రతి ఏటా పాల్గొన పౌర్ణమి నాడు అమ్మవారి జాతర ప్రారంభం అవుతుంది. మోదుగ పూలు అలంకరణ, ఒకరోజు కొత్త ఒకరోజు పాత గెరగను అలంకరిస్తారు. నెల రోజులు అట్టహాసంగా సాగుతుంది. ముఖ్యంగా పిల్లల కోసం మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. చిన్నపిల్లలతో కాగడాలు వేయించుట, తుళ్ళుబిళ్ళ, వారకళ్ళు తీయించుట అనాదిగా వస్తున్న ఆచారం. అలాగే కొంతమంది కోరిన కోరికలు తీరాక ఆలయ ప్రాంగణంలో కొబ్బరి మొక్క నాటుతారు. ప్రధాన జాతర నాడు రాత్రి పూలగరగ నృత్యం శరీరం గగురుపాటు కలిగిస్తుంది. అమ్మవారి జాతర పాల్గొన అమావాస్య రోజున జరుగుతుంది. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం పెద్దింటి వారిచే జరుగుతుంది. ఇక్కడ జాతర సమయంలో దేశం మొత్తంగా లక్షల మంది భక్తులు వస్తారు.